హలో హాయ్ డిజిటల్ బిహేవియర్ ఆల్ఫా కమ్యూనిటీ. హోప్ యు ఆర్ డూయింగ్ వెల్. ఈ సెషన్‌లో క్యాప్టివేటివ్ పోస్టర్స్‌ని మనం ఏ విధంగా క్రియేట్ చేయాలి? డిజిటల్ మార్కెటింగ్ కావచ్చు, బిజినెస్ ఓనర్స్ కావచ్చు, ఎవరు నేర్చుకోవాలన్నా కానీ పోస్టర్ క్రియేషన్ అనేది ఇట్ ఈస్ ద బ్యాక్‌బోన్ ఫర్ ద డిజిటల్ మార్కెటింగ్. ఇప్పుడు ఈ పోస్టర్ క్రియేషన్ అనేది మనము డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అకాడమీస్‌లో నేర్చుకునేటప్పుడు ఫస్ట్ ఇచ్చే అసైన్‌మెంట్ ఏంటంటే పోస్టర్ క్రియేట్ చేయండి అని చెప్తాము. ఈ పోస్టర్ క్రియేట్ చేసేటప్పుడు వాళ్ళ ఓన్ క్రియేటివిటీ చూపించేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్టర్స్ అనేది క్రియేట్ చేస్తా ఉంటారు. అవన్నీ మోస్ట్ ఆఫ్ ది మార్కెట్ కి ఫస్ట్ క్రియేట్ చేసేటప్పుడు మోస్ట్ ఆఫ్ ద మార్కెట్ కి అవి యాక్సెప్టెన్స్ అనేది ఉండదు. అయినా కానీ ఎంకరేజ్ చేస్తూ ఉంటాము. ఓకే, చాలా బాగా చేశారు, యు డిడ్ ఏ గుడ్ జాబ్ అనేసి. ఇన్ ద సెన్స్ మనం బెస్ట్ పోస్టర్ డిజైనర్ అని కాదు, కాబట్టి అది ఎంకరేజ్ మాత్రమే. కానీ వర్క్ లొకేషన్ లో క్లయింట్ మనల్ని పోస్టర్ క్రియేట్ చేయమని చెప్తే అప్పుడు యాక్చువల్ గా క్లయింట్ చెప్పే ఫీడ్బ్యాక్ మనల్ని కొంచెం హర్ట్ చేస్తుంది. సో బెస్ట్ గా మనం పోస్టర్ ఏ విధంగా క్రియేట్ చేయాలనేది వి విల్ లెర్న్ ఇన్ దిస్ సెషన్. డిజైనింగ్ స్టన్నింగ్ పోస్టర్స్ ఎట్ వర్క్ ప్లేస్ లో మనం ఎలా వర్క్ చేయాలి అనేది ఐ విల్ షో యూ ఇన్ దిస్ సెషన్. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద క్యాన్వా డిజైనింగ్ మోడల్. ఓకే, సో మనకి డిజిటల్ మార్కెటింగ్ లో క్యాన్వా డిజైన్ ఏ విధంగా అయితే క్రియేట్ చేయగలుగుతారో, అంటే నో కోడింగ్ డిజైనింగ్ టూల్స్ ద్వారా మనం ఎలాగైతే క్రియేట్ చేస్తున్నామో, మనము వర్క్ ప్లేస్ లో వర్క్ చేసే సినారియోని రియల్ టైమ్ లో నేను మీకు ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. ఫస్ట్ మీరు డిజైన్ అనేది క్రియేట్ చేసేటప్పుడు యూ హ్యావ్ టు క్రియేట్ ఏ వన్ ఫ్రేమ్ వర్క్. సో డిఫైన్ యువర్ ఇమేజ్, ఆడియన్స్ అండ్ విజువల్ స్టైల్. మనం ఏ పోస్టర్ క్రియేట్ చేస్తున్నామో మన ఆడియన్స్ ఎవరు, వాళ్ళకి తగ్గట్టుగా ఉండే డిజైనింగ్ స్టైల్ ఏంటి అనేది తెలుసుకోవాలి. అండ్ డిజైన్ కలర్స్, బ్రాండ్ కలర్స్ అని చెప్తూ ఉంటాము. సో ఏ బిజినెస్ కైనా కానీ ఒక బ్రాండ్ కలర్ ఉంటుంది, అంటే లోగో డిఫైన్ చేస్తుంది. ఆ లోగో ఉండే కలర్స్ తో మనం డిజైన్స్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటాము. ఇట్స్ ఆల్ అబౌట్ ద క్రియేటివిటీ. ఆ లోగో కలర్స్ ఏంటి, ఫాంట్స్ ఏంటి, గ్రాఫిక్స్ ఏంటి, విజువల్ ఇంపాక్ట్ ఎంత వరకు ఇవ్వాలి అనేది వి నీడ్ టు take a one inputs and publish, share it on the right channels and gather feedback. మనం క్రియేట్ చేసిన పోస్టర్ ని ఏ సోషల్ మీడియంస్ లో షేర్ చేయాలి అనేది, దట్ ఈస్ హౌ కెన్ వి పబ్లిష్. ఓకే, సి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము డిజైన్ ని క్రియేట్ చేసేటప్పుడు ఏ విధంగా మనం సెలెక్షన్స్ తీసుకోవాలి. నవ్ ఏ డేస్ ఏఐ వచ్చిన తర్వాత దిస్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ ద టూల్ ఐడియోగ్రామ్. సో ఇవన్నీ ఇమేజ్ పోస్టర్ క్రియేషన్ వస్తుంది. లెట్స్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ దిస్ కైండ్ ఆఫ్ ద ఇమేజ్ అనుకుందాం. మనకి ఈ ఇమేజ్ క్రియేట్ చేయడానికి ఒక ప్రాంప్ట్ అనేది కావాలి. ప్రాంప్ట్ ఎలా కాపీ చేస్తాము, హియర్ ఇస్ ద ఆల్రెడీ ప్రాంప్ట్ వీ హ్యావ్. ఇక్కడ చూడండి, సో ప్రాంప్ట్ ఆల్రెడీ ఉంది. ఐ కాపీ దిస్ ప్రాంప్ట్. సేమ్ ఇమేజ్ అనేది రావాలి అంటే మీరు చాట్ జీపీటీ కూడా కెన్ క్రియేట్ ఏ క్యాప్టివేటివ్ ఇమేజ్. కానీ ఏ ఇమేజెస్ అయినా కానీ ఇట్ టేక్స్ టైం. ఓకే, మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించిన టూల్స్ కి కొంచెం బెటర్ ప్యాకేజింగ్ కనుక, సబ్స్క్రిప్షన్స్ కనుక తీసుకోగలిగితే మార్కెట్ క్రైటీరియా ప్రకారము బెస్ట్ పోస్టర్స్ అనేది క్రియేట్ చేయగలుగుతాము. వితౌట్ ఏ సబ్స్క్రిప్షన్ మనము బెటర్ పోస్టర్స్ ని క్రియేట్ చేయలేము. కానీ బెటర్ ఇమేజెస్ ని క్రియేట్ చేసుకొని నో కోడింగ్ డిజైనింగ్ టూల్స్ లో వాటిని రీప్యాకేజింగ్ టెంప్లెట్స్ లోకి మనం యూస్ చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్ గా ఎలా యూస్ చేయొచ్చో మనం చూద్దాం. ఓకే, ఐ కాపీ దిస్. ఓకే, సో ఐడియాగ్రామ్ లోకి వెళ్ళండి. దేర్ ఆర్ మెనీ ఇమేజెస్. ఓకే, మీకు ప్రాంప్ట్ ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ అర్థమవుతుంది. ఐ కాపీ అండ్ పేస్ట్ ఓవర్ హియర్, దెన్ ఎంటర్. ఓకే, ఇప్పుడు ఇమేజ్ క్రియేట్ అవుతుంది. ద సేమ్ పర్ప్లెక్సిటీలో కూడా ఇట్ హ్యాస్ కేపబుల్ టు క్రియేట్ ఏ ఇమేజ్. ఓకే, సేమ్ ప్రాంప్ట్ యూస్ చేశాను. సో ఐ అప్లైడ్ ఇన్ పర్ప్లెక్సిటీ. సేమ్ ప్రాంప్ట్ యూస్ చేసి ఐ కెన్ ఆల్సో యూస్ ద జెమినై. సో జెమినైలో కూడా నేను యూస్ చేస్తాను. సేమ్ ప్రాంప్ట్ ఇప్పుడు మనం 3 టూల్స్ లో మనం యూస్ చేస్తున్నాము, చాట్ జీపీటీ అండ్ జెమినై అండ్ పర్ప్లెక్సిటీ. ఓకే, సో ఈ 3 సినారియోలో పోస్టర్ అనేది క్రియేట్ అవుతుంది. చూడండి, ఇది మనము ఐడియాగ్రామ్ నుంచి కనుక తీసుకున్నాము. సో ఐడియాగ్రామ్ లో ఉన్న ఇమేజ్, దిస్ ఇస్ ద ఇమేజ్. ఇప్పుడు చూడండి, ఈ స్లైట్ డిఫరెన్స్. ఓకే, ప్రతి ప్రాంప్ట్ కి ఎగ్జాక్ట్ ఇమేజ్ అనేది జనరేట్ అవుతుంది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద ఏఐ. మనం అడిగింది మళ్ళీ అడిగితే సేమ్ ఎగ్జాక్ట్ అనేది రాదు. ఓకే, ఓకే, ఇట్స్ డన్ రైట్. సో పర్ప్లెక్సిటీలో ఆల్రెడీ క్రియేట్ చేసింది ద సేమ్, బట్ టింట్ ఈస్ డిఫరెంట్. చాట్ జీపీటీ క్రియేట్ చేస్తుంది ఇంకా ఇమేజ్. ఏఐ డన్ రైట్, దట్స్ ఇట్. అయితే పోస్టర్ డిజైనింగ్స్ లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఫస్ట్ ఎవరైతే ఇనీషియల్ గా నేర్చుకుంటారో టెంప్లెట్స్ తో మనము డిజైన్స్ అనేది నేర్చుకోవాలి. ఓకే, నవ్ ఐఎమ్ యూజింగ్ ద క్యాన్వా. క్యాన్వాలో టెంప్లెట్స్ వెళ్ళండి. యూ నేమ్ ఇట్, ఎనీ బిజినెస్, ఏ బిజినెస్ అయినా తీసుకోండి. ఇఫ్ యూ గో విత్ కాస్మెటిక్ బ్రాండ్, then search for cosmetic brand. Okay, these are the cosmetic brand posters. That's it. Okay, I select this one, use this template. So it is premium. Okay, I will go with the free one. So I will change the account, cosmetic posters again. This it's okay. I select, customize this template.
దట్స్ ఇట్. ఓకే, చూడండి. సో దిస్ ఇస్ ద శాంపిల్ పోస్టర్. ఓకే, ఇప్పుడు ఈ శాంపిల్ పోస్టర్స్ ని మనము నచ్చినట్టుగా ఏ విధంగా కస్టమైజేషన్ చేస్తాము గుర్తుపెట్టుకోండి. ఎవరైనా కానీ ఈ పోస్టర్స్ ని క్రియేట్ చేసేటప్పుడు మెనీ ఆఫ్ ద పీపుల్ చేసేది ఏంటంటే Ctrl+A అప్లై చేస్తారు, మొత్తం రిమూవ్ చేస్తారు. నౌ ఇట్ ఈస్ ఎ బ్లాంక్ స్క్రీన్. ఇలా చేయొద్దు. ఓకే, ఇలా చేస్తే మీకు ప్రాపర్ డిజైనింగ్ అనేది రాదు. ఓకే, గో విత్ ద Ctrl+Z అండ్ జూమ్ ఇట్. ఇక్కడ టెక్స్ట్ 2 లైన్స్ ఉన్నాయి కదా, ట్రై టు క్రియేట్ ఏ 2 లైన్స్. మేకప్ వర్క్షాప్. ఓకే, సో మేకప్ వర్క్షాప్ డిక్రీజ్ చేశాను. దట్స్ ఇట్. దెన్ దిస్ ఇస్ ద అడ్రస్. ఈ ప్లేస్ లో సేమ్ అడ్రస్ ఇవ్వడానికి ట్రై చేయండి. అమీర్పేట్ www. Street. This will be VR. Then here is the description of the headline. Okay, so workshop related. So ఈ మేకప్ వర్క్షాప్ కి మీకు కాంటెంట్ ఎలా తీసుకోవాలో తెలియకపోతే దెన్ గో టు ద చాట్ జీపీటీ. ఓకే, నౌ ఇట్ ఈస్ ద చాట్ జీపీటీ. ఇప్పుడు వేరియేషన్ చూడండి. ఐడియాగ్రామ్ లో ఎగ్జాక్ట్ ప్రాంప్ట్ ఉంది. ఐడియాగ్రామ్ విచ్ ఇస్ వెరీ గుడ్, చాలా బాగుంది. దెన్ జెమినీ అనేది పర్ఫెక్ట్ గా క్రియేట్ చేయగలిగింది. పర్ప్లెక్సిటీ అనేది డిఫరెంట్ కలర్స్ అనేది తీసుకుంది. నౌ ఇట్ ఈస్ ఆల్సో నేచురల్. చాట్ జీపీటీ ఇట్ ఈస్ ఏ ఫ్రీ వర్షన్ కాబట్టి ఇట్ క్రియేటెడ్, బట్ ఇట్ ఈస్ ఇండిఫరెంట్ దాన్ ద ఒరిజినల్ ప్రాంప్ట్. ఓకే, దట్ ఈస్ ఫైన్. జనరల్ గా మనకి ట్రైనింగ్ సెషన్ లో ఏంటంటే ఈ ఇమేజ్ క్రియేట్ చేస్తే చాలు మనకి పోస్టర్ డిజైనింగ్ వచ్చింది అనేసి అంటారు. మార్కెట్ ఈ స్కిల్ కి అంత ఇంప్రెస్ అవ్వదు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు ఇది చేయగలుగుతారు. జాబ్ లొకేషన్ లో క్లయింట్ ని మనం ఇంప్రెస్ చేయాలి అంటే డెఫినెట్ గా వీ హ్యావ్ టు క్రియేట్ ఏ ఇన్ అండ్ అవుట్ పోస్టర్. ఓకే, ఎగ్జాక్ట్ గా ప్రమోషన్ అండ్ పబ్లిసిటీ పోస్టర్ ని మనం క్రియేట్ చేయగలగాలి. దట్ ఈస్ ద ప్రొఫెషనల్. ఎగ్జాక్ట్ ఇలా ఉండాలి. గట్ ఇట్. సో ఇప్పుడు ఈ టెక్స్ట్ మేకప్ వర్క్ షాప్ ఈ హెడ్లైన్ కి ఇక్కడ పాయింట్స్ రావాలి. కొంతమంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో నౌ వాట్ ఐఎమ్ డూయింగ్, ఐ కాపీ దిస్ మేకప్ వర్క్ షాప్, గో టు ద చాట్ జీపీటీ, గివ్ 4 points for this headline to add in a poster creation, then enter. Write it short. Now I copy. Here I am pasting. Copy. That's it. So this is our job. That's it. So here we need to change the book your appointment at hello@some XYZ ABC, right? So ఇలా చేంజ్ చేస్తూ ఉంటాము. సో ఇది we need to change the images. ఓకే, మనకు క్లయింట్ బ్రాండ్ కలర్ చేంజ్ చేయండి అన్నారు అంటే సో జస్ట్ సెలెక్ట్. సో we keep on changing the brand colors. ఓకే, సో బ్రాండ్ కలర్స్ యాజ్ పర్ ద లోగో మనం చేంజ్ చేస్తూ ఉంటాము. దిస్ ఈస్ ఎగ్జాక్ట్లీ హౌ కెన్ వి క్రియేట్ ద బెస్ట్ డిజైన్స్ ఎట్ ద వర్క్ ప్లేస్ యాజ్ ఏ బిగినర్. అంతేగాని సో జస్ట్ Ctrl+A చేసి రీప్లేస్ చేసి నౌ ఐ కెన్ క్రియేట్ ఏ పోస్టర్ అంటే వీ కాంట్ డూ దట్. ఓకే, మనం అలా చేయలేము. ఇనిషియల్ స్టేజ్ లో ఇట్ టేక్స్ మోర్ టైం. ఓకే, దట్ ఈస్ ద రాంగ్ ప్రాక్టీస్. గో విత్ దిస్ వన్. ఎగ్జిస్టింగ్ టెంప్లెట్స్ తీసుకోండి. సో టెంప్లెట్స్ ని ఇలా రీక్రియేట్ చేయండి, దెన్ యూ విల్ గెట్ ద పర్ఫెక్ట్. ఓకే, ఇలా క్రియేట్ చేసిన పోస్టర్స్ నే వీ కెన్ యూజ్ ఇన్ మెటా యాడ్స్. మెటా యాడ్స్ లో ఈవెన్చువల్లీ మనం పబ్లిష్ చేస్తాం కదా. ఇఫ్ యూ గో విత్ ద మెటా యాడ్స్ లైబ్రరీ, I will show you the perfect example, or let's perfect example of the posters. Food. Go with any category. ఇక్కడ చూడండి, ఇవి ప్రొఫెషనల్ డిజైన్స్ ఉన్నాయి. ఓకే, దిస్ ఇస్ ద ఇమేజ్. ఐ కాపీ ద ఇమేజ్. ఓకే, ఇది ప్రొఫెషనల్ లుక్ ఉంది. ఓకే, వీటిని మనం పోస్టర్ డిజైన్ అని చెప్తాము. ఐ విల్ గో విత్ అనదర్. ఓకే, సో ఇక్కడ చూడండి పోస్టర్. దిస్ ఈస్ అఫీషియల్ లుక్ ఉంది. ఇలాంటి పోస్టర్స్ క్రియేట్ చేయాలి. ఒకటి ఇవన్నీ మనం టెంప్లెట్స్ తోనే క్రియేట్ చేయగలుగుతాము. మీరు Canva టెంప్లెట్స్ లో ఎలిమెంట్స్ ని మొత్తం ఎరేజ్ చేసి మనం పోస్టర్స్ ని క్రియేట్ చేయలేము. గట్ ఇట్. విల్ గో విత్. సో దిస్ ఈజ్ అనదర్ పోస్టర్. ఓకే, దిస్ ఈజ్ అనదర్ పోస్టర్. ఓకే, ఇది క్రియేటివ్ పోస్టర్స్. ఇలాంటి వాటిని క్రియేటివ్ పోస్టర్స్ అంటారు. నేను మీకు ఇంకో టైప్ ఆఫ్ ఇమేజెస్ చూపిస్తాను. వాటిని మనం పోస్టర్స్ అని చెప్తాము. ఓకే, దట్ ఈస్ నాట్ ఏ పోస్టర్. సో ఫుడ్ సెక్షన్ లో అన్ని ప్రొఫెషనల్ పోస్టర్స్ ఉన్నాయి. విల్ గో విత్ హాస్పిటల్ అనుకుందాం. ఓకే, విల్ గో విత్ హాస్పిటల్. ఐ స్క్రోల్ డౌన్. యా, సో దిస్ ఈస్ ద పోస్టర్. ఓకే, ఇక్కడ నేను మీకు ఒక పోస్టర్ చూపిస్తాను చూడండి. ఇది పోస్టర్ కాదు. ఓకే, ఇది అసలు పోస్టరే కాదు. సో వీ కెన్ యూజ్ దిస్ పోస్టర్ ఫర్ వాట్సాప్ షేరింగ్. కానీ పెయిడ్ అడ్వర్టైజ్మెంట్స్ చేసేటప్పుడు దట్ పోస్టర్ షుడ్ బి విత్ లెస్ కాంటెంట్, క్యాప్టివేటివ్ డిజైనింగ్, క్లియర్ కాల్ టు యాక్షన్. సో విజిబుల్ అయ్యే విధంగా ఉండాలి. మనకి ట్రైనింగ్ సెషన్స్ లో ఇలాంటి పోస్టర్స్ ని క్రియేట్ చేసి ఐ కెన్ క్రియేట్ ఏ పోస్టర్ ఫర్ యువర్ బిజినెస్ అని మనం ప్రామిస్ చేస్తే బిజినెస్ లొకేషన్ లో ఈ పోస్టర్స్ తో సేల్స్ అనేది జరగవు. ఓకే,
పోస్టర్స్ షుడ్ బి ఏ మోర్ ప్రొఫెషనల్ సేమ్. సో ఇలా ఉండాలి ప్రొఫెషనల్ గా. ఓకే, సో ప్రొఫెషనల్ పోస్టర్స్ ని మనం క్రియేట్ చేయడానికి టెంప్లెట్స్ ని యూస్ చేసుకొని ఆ టెంప్లెట్స్ తో ఇలా టెక్స్ట్ అనేది రీప్లేస్ చేస్తూ ఉంటే దెన్ వీ కెన్ క్రియేట్ ఏ బెటర్ పోస్టర్. ఓకే, సో డూ ద బెస్ట్ ప్రాక్టీస్ విత్ డిజిటల్ బీవీఆర్ ఆల్ఫా కమ్యూనిటీ అండ్ ఆల్ ది బెస్ట్.